రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ కొనసాగుతుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నవభారత్ నగర్లోని అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. కార్, ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చీకటి పడుతున్న ప్రస్తుతం అంబటి ఇంటి పరిసరాల్లో టీడీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతోంది. ఓ పక్క పోలీసులు, ఇంకో పక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంట్లోనే ఉన్న అంబటి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి అంబటి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అంబటి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ఇప్పటికే వాహనంలో అంబటి ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై నకిరేకల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో అంబటిని తరలించే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి అంబటి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అంబటి ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ఇప్పటికే వాహనంలో అంబటి ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటిపై నకిరేకల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో అంబటిని తరలించే ఛాన్స్ ఉంది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంబటిపై ఏపీ వ్యాప్తంగా కూడా టీడీపీ కార్యకర్తలు పలు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అంబటిని అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ చేస్తే ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి వివాదం, ఏదైతే ఫ్లెక్సీల వివాదంతో గుంటూరులో ఆ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా అంబటి రాంబాబు, మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయన కారుతో పాటు ఆయన నివాసంలో ఉన్న ఫర్నిచర్ ని, అలాగే ఆ అద్దాలు, ఏదైతే కిటికీ అద్దాలతో సహా ధ్వంసం చేయడం టీడీపీ కార్యకర్తలు అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం ముందే ఆ కార్యకర్తలు అయితే ఉన్నారు. ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్తేనే గానీ ఆయన్ని బయటికి వెళ్ళనీయమనే నినాదాలు అయితే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దాదాపుగా 4 గంటల పాటు కూడా ఇక్కడ నివాసం ముందు, అంబటి రాంబాబు నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు తిష్టవేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆయన మీద గుంటూరు సంబంధించి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అదే విధంగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలతో ఆయనపై మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనట్లుగా మనకి తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి ముందు విద్యుత్ పోలీసులు వెహికల్ అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబుని క్షణమైన ఆ వెహికల్ లో తరలించే పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అంబటి రాంబాబుని తరలించి ఏదైతే ఆ వెహికల్ ద్వారా నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలిస్తారా అనే తరలించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మొత్తంగా అంబటి రాంబాబు ఇంటి ముందున్న పరిస్థితుల నేపథ్యంలో గుంటూరులో ఏదైతే మొత్తంగా ఉన్న పోలీసులు కూడా ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి ముందు భారీ భద్రత ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తంగా కూడా ఇక్కడ దాడి జరగటం, అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగటంతో ఈ గుంటూరు పట్టణంలోనే అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించాలా లేదా వేరే ప్రాంతానికి ఏమన్నా తరలించే అవకాశాలు ఉన్నాయనేది ఇంకా మరికొద్ది సేపట్లో తెలియనుంది. మొత్తంగా అంబటి రాంబాబుని తరలించడానికి బయటికి తీసుకొస్తే మళ్ళీ ఏదన్నా కార్యకర్తలు ఇక్కడ బయట ఉన్న కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉండటంతో అంబటి రాంబాబు ఇంకా లోపలే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక్కొక్కరిని ఏదైతే టీడీపీకి సంబంధించిన ఆ కార్యకర్తలని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనే పోలీసులు తరలించే పని అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము వెళ్ళము, ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలనే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క డిమాండ్ లో ఏదైతే అంబటి రాంబాబును బయటకు తీసుకొస్తే కనుక దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లోపల ఇంకా ప్రస్తుతం
అంబటి రాంబాబుకి ప్రొటెక్షన్ ఇస్తే పోలీసులు కూడా ఉన్నారు. ఇంతమంది ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులు వచ్చినప్పటికీ కూడా ఈ విధమైన దాడిని అయితే వైసీపీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడితో అంబటి రాంబాబు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం అయితే ఈ యొక్క ఇంటి మీద దాడితో ఆయనే స్వయంగా ఎస్పీకి కంప్లైంట్ ఇద్దామని ఆలోచన చేసినట్లుగా తెలిసింది. కానీ అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు బయటికి రాలేని పరిస్థితి. ఏదైతే వస్తే ఆయన మీద దాడి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఆయన ఇంట్లోనే ఉంచేశారు. అయితే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మొత్తంగా 4 రోడ్ల కూడలి ఉంటుంది అంబటి రాంబాబు ఇంటికి దగ్గరలో. ఆ 4 రోడ్ల కూడల్లో ఒకవైపు నుంచి కొందరిని పంపిస్తుంటే ఇంకోవైపు నుంచి మరికొందరు కార్యకర్తలు రావటం జరుగుతుంది. అట్లానే గత 2-3 గంటల నుంచి కూడా అదే విధమైన పరిస్థితి నెలకొనడంతో కార్యకర్తలు అయితే ఇంటి ముందు ఏదైతే నినాదాలు చేస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కరిని పంపించే పరిస్థితి చేస్తున్నప్పటికీ కూడా అక్కడికి కార్యకర్తలు చేరుకుంటూనే ఏదో ఒక మూల నుంచి కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబుని వెహికల్ ద్వారా ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి పంపించే అవకాశాలు ఉన్నాయి. మరొక రకంగా అంబటి రాంబాబు సొంత ఊరైన రేపల్లెకి కూడా తరలింది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఏదైనా ఇక్కడ టౌన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పెట్టినా కూడా అదే విధంగా ఉండొచ్చేమో అనే అనుమానాలు కూడా కొంతమేర వ్యక్తం చేస్తూ ఈ నేపథ్యంలోనే రేపలకు కూడా తరలిచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి అందుతున్న సమాచారం. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.